పిల్లకాయల ఫీజుల విషయంలో పంతాలకు పోవడం మంచిది కాదు అంటున్నాడు విహెచ్. సెటిలర్లు అంటే ఒప్పుకోనన్న కేసీఆర్ పెద్ద మనసు చేసుకోవాలంటున్నాడు. గవర్నర్ కాస్త గట్టిగా డ్యూటీ చేయాలంటున్న హనుమంత్ అన్నతో కాసేపు మాట్లాడదామా? అబ్బో చాలా బిజీగా ఉన్నట్టున్నావు, మళ్ళా కలుద్దాంలే. నా కాడ బిల్డప్లు వద్దు, నేను వచ్చేసరికి రెడీగా ఉండాలా. నువ్వు చెప్తావా నన్ను అడగమంటావా? ముఖ్యమంత్రి గారు సాక్షాత్ కూకుడుపల్లి ఏమన్నాడు? దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సెటిలర్. కాల్లో ముళ్ళు దిగితే పంటితో తీస్తానని కూడా 1-2 సార్లు అన్నాడు. నువ్వు సెటిలర్ వడే తీసేసినప్పుడు పిల్లలు ఏం తప్పు చేశారండి? వాళ్ళ భవిష్యత్తు చెడగొట్టొద్దు కదా. ఒరే చెడగొడుతున్నాడా? సీడీలేసి సినిమాలు చూపిస్తున్నాడా? ఏమంత పెద్ద కోట్ల రూపాయలు ఖర్చు అయితే అని పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యనంటే వాళ్ళు ఏం కావాలి? ఫీజుల వ్యవహారమా? లోకల్ నాన్ లోకల్ లెక్క ఏదో ఉందలే. నేను అనేది ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఈ పట్టుదల వద్దు. చంద్రబాబు 60-40 ప్రపోజల్ పెడితే దాన్నే పట్టించుకోవాలా. మీరే అన్నారు కేజీ టు పీజీ దానికి చదువు ఫ్రీ చదువు అన్నారు. చదువు అనేది అందరికీ నేర్పియాలండి. అసలు రాష్ట్రం కావాలని అడిగిందే చదువులు ఉద్యోగాల గురించి అంటున్నారు. ఉద్యోగం ఇయ్యకు, ఉద్యోగం అని వచ్చినప్పుడు మా తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే రిస్ట్రిక్షన్ పెట్టు. ఏడ చదువుకొని ఏరే చోట ఉద్యోగాలు ఎత్తుక్కోవాలా? అది అయ్యే పని కాదు. నువ్వే అన్నావు దేర్ ఇస్ నో సెటిలర్ అన్నావు. నా మనవాడు కూడా ఇంటే పుట్టిండు, ఈడు కూడా హైదరాబాద్ అన్నాడు. మరి వాళ్ళు ఏం తప్పు చేసిండ్రా మిగతా కులాల వాళ్ళు? ఒరే చంద్రబాబుకి ఏం సలహాలు ఇవా? అదే విధంగా చంద్రబాబు నాయుడు మీ ఇద్దరు పట్టుదల వల్ల పిల్లల భవిష్యత్తు చనిపోతుందా? ఇద్దరికి ఇద్దరే పంతం నీదే నాదే అంటున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ ఇష్యూలనైతే కాంప్రమైజ్ కానీ. కాంప్రమైజా? వాళ్ళిద్దరికీ నచ్చని ఒకే ఒక్క పదం అదే. మా గవర్నర్ గారు ఉన్నారు, అన్ని కాంప్రమైజులు చేస్తుంటారు. మరి ఈ కాంప్రమైజ్ కూడా చేస్తే బాగుంటుంది. పాపం ఎవరు వెళ్ళినా ఓపిగ్గా ఎంటాడు, ఏలు మాత్రం పెట్టడు. టిఆర్ఎస్ వాళ్ళు మా శాసనసభ్యుడు చెన్నారెడ్డినే అటాక్ చేశారు. మా వాళ్ళందరూ గవర్నర్ దగ్గర పోయాడు. గవర్నర్ ఉత్తరం రాస్తాడు. లేకపోతే కంప్లైంట్ చేయగానే కేసీఆర్ కాడికి బయలుదేరాలా? మా వాళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాక కూడా నేను పంపిస్తా అంటాడేంటి? ఒరే దేశంలో ఏ గవర్నర్ అయినా అంతకంటే చేసేది ఏం ఉండదు. గవర్నర్ నిజంగా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒక శాసనసభ్యుని మీద అయిందని ఇమీడియట్ గా ఆయననే ఎంక్వైరీ చేయించాలి. మా నాయనే ఎప్పుడో వదిలేసిన పోలీస్ యూనిఫామ్ వేసుకోమన్నావు కాదు. ఆయన ఉన్నదే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి 2 ప్రాంతాలలో. సర్లే లాఠీ దెబ్బతా డ్యూటీ చేస్తే గుళ్ళు గోపురాలు ఎప్పుడు తిరగాల? ఏమిటి దౌర్జన్యం జరుగుతుంటే మరి గవర్నర్ గారు ఏం చేస్తున్నారు? పిల్లల విషయంలో కూడా మాట్లాడాలి. ఆయన పెద్ద ఆయన కాబట్టి ఎంత ఓపికగా ఉన్నాడు. ఏరే వాళ్ళు అయితే ఈ పాటికి జెండా ఎత్తేవాళ్లే. ఉస్మానియా యూనివర్సిటీలో మరి 11 ఎకరాలు తీసుకుంటే ఛాన్సలర్ అప్పుడు చేయడేంది? ఆయన ఏలు పెట్టాలంటే ఎట్లాంటి 100 ఉంటాయి. కాస్త ప్రశాంతంగా బతకని. మరి గవర్నర్ గారు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుండో నాకు తెలియదు. మైకుల్లో స్పీచ్లు లేవు గానీ అప్పుడప్పుడు పిలిచి మాట్లాడుతూనే ఉన్నాళ్లే. మరి 3 రోజులకు మాత్రం ఆయన ఫోటోలు అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు గవర్నర్ కలిసినట్టు, ఆ తర్వాత 2వ దినం చంద్రబాబు కలిసిన. మరి ఏం చేస్తుండేమో నాకేమో అర్థమైతే లేదు. ఢిల్లీలో నువ్వేం చేస్తుంటావో మాకు కూడా అర్థం కావడంలే. నమస్తే.